వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో ఈ నెల 7వ తేదీన ఇందిరమ్మ కాలనీలో జరిగిన హత్య కేసును మైదుకూరు పోలీసులు ఛేదించారు. మైదుకూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఈ నెల 7వ తేదీన మైదుకూరు ఇందిరమ్మ కాలనీలో నాగేంద్రను హత్య చేశారని సమాచారం తెలుసుకున్న వెంటనే ఈ హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుడు గాలి సుదర్శన్ రెడ్డిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగిందని, అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన మచ్చు కత్తిని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. మృతుడు నాగేంద్ర మరియు నిందితుడు సుదర్శన్ రెడ్డి కుటుంబాల మధ్యన ఉన్న మనస్పర్ధలే ఈ హత్యకు కారణమని డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ హత్య కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, ఎస్ఐ చిరంజీవి, వెంకటరమణ మరియు సిబ్బంది శివభాస్కర్ రెడ్డి, నవీన్ కుమార్, పక్కీరప్పలను డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. కష్టం లే, 1 కిలో పడుతుందేమో కాదు, 1 కిలో పడుతుందేమో అన్నాడు. తీసుకో, ఏముంది దాంట్లో, ఏమన్నా తీసుకో, ఈరోజు తీసుకో, ముసుగులు మనిషి మాట్లాడాలి, మళ్ళీ రికవర్ చేసి ఇది చిరంజీవి ఒక సైడ్ ముందు చెప్పించారు కదా, 3 ఇది ఇతను వచ్చేసి దొంగతనం పేపర్ తీసుకోండి సార్. ఆటో ఇది, ఆటో బైక్ అది వేరు, ఫస్ట్ అతను వేరు, ఇది దొంగతనం అతను వేరే, ఇతను వేరే. సర్టిఫికెట్ ఉన్నట్లే ఉండాలి అది. రండి, నా పట్టి ఒకరు ముందుకు రాదు, ఓకే సార్. 3 ఉన్నాయి ఈరోజు, అదొకటి దొంగతనం, ఒకటి మర్డర్ కేసు. ఈ నెల 6వ తేదీన మాదన్న గారి రమణమ్మ వారి మహబూబ్ నగర్లో ఉంటారు వీరి ఇంట్లోన డే హెచ్పి అంటే ఇంకా పగటిపూటన లాక్ బ్రేక్ చేసేసి దొంగతనం జరిగింది. సో అందులోన సీసీ ఫుటేజ్ల ద్వారాను, తర్వాత ఇంకా మిగిలినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారాను మన ఎస్ఐ చిరంజీవి గారు వారిని ట్రేస్ చేసి నల్లపనేని గోవిందు, ఇతని వయసు వచ్చేసి 19 సంవత్సరాలు, ఇతని వచ్చేసి మహబూబ్ నగర్ మన మైదుకూరు టౌన్లోనే ఉంటాడు. వాస్తవంగా ఒరిజినల్ ఊరు వచ్చేసి బుడ్డాయిపల్లె, ప్రొద్దుటూరు టౌన్ అతని సొంత ఊరు. ఇవన్నీ ప్రజెంట్ అయితే మన మైదుకూరులో ఉంటున్నారు. సో ఇతని దగ్గర నుంచి దాదాపు 52 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు విలువ వచ్చేసి 7,50,000, మరి అట్లనే వెండి 175 గ్రాములు ఆభరణాలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అది ఈరోజు మార్నింగ్ 7:30 గంటలకు మన ఎస్ఐ చిరంజీవి గారు వాళ్ళ స్టాఫ్ తోటి ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి చెప్పినటువంటి బంగారు ఆభరణాలను మనం స్వాధీనం చేసుకున్నాము. ఇతను ఇంతకుముందు ప్రొద్దుటూరులో కూడా ఒక 2 క్యాటిల్ థెఫ్ట్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు. ఇతన్ని కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులోన పంపడం జరుగుతుంది. అట్లాగనే ఇంకొక కేసులోన మనకు మైదుకూరు టౌన్లో 2 దొంగతనాలు జరిగినాయి. ఒకటి వచ్చేసి 29/5న ఆటో ఒకటి థెఫ్ట్ జరిగింది, ఇది వచ్చేసి మార్కెట్ దగ్గర ఉంటే. సార్ అట్లాగనే షైన్ మోటార్ సైకిల్ ఒకటి 3/6న ఒకటి మోటార్ సైకిల్ కూడా థెఫ్ట్ జరిగింది. సో వీటిని కూడా మనము ఏదైతే కనుక మైదుకూరు టౌన్లోనే ఏర్పాటు చేసినామో
సీసీ ఫుటేజ్లు సీసీ కెమెరాల ద్వారా మనం తరోగా విచారిస్తే కనుక ఈ ఆటో ఎవరును కానీ తర్వాత మా మోటార్ సైకిల్ ఎవరు తీసుకుపోయిండేది అంతా ట్రాక్ చేస్తే కనుక ట్రాక్ చేసి ఇడగొట్టు రాఘవేంద్ర అనే వ్యక్తిని గురించి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అతను ఈరోజు ఉదయం 9 గంటలకు మన ఎస్ఐ వెంకటరమణ గారు వాళ్ళ యొక్క స్టాఫ్తో అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి షైన్ మోటార్ సైకిల్ను మరియు తర్వాత హోండా ఆటోను రికవర్ చేయడం జరిగింది. ఇతను ఇంతకుముందు కూడా ప్రొద్దుటూరు టౌన్లో కూడా ఒక హౌస్ బ్రేకింగ్ కేసులో కూడా ఇతను ముద్దాయిగా ఉన్నాడు. ఇతనికి పాత నేర చరిత్ర ఉంది. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. సో ఇతన్ని కూడా అరెస్ట్ చేసి ఇతను కోర్టుకు పంపిస్తూ ఉన్నాము. ఈ 2 కేసులు థెఫ్ట్ కేసులకు సంబంధించినటువంటి 2 ప్రాపర్టీ కేసులు కూడా మనము ఏదైతే ఇంకా మనము మన మైదుకూరు టౌన్లో ఇన్స్టాల్ చేయడం జరిగిందో సీసీ కెమెరాలో వాటిని తరువుగా మనం వెరిఫై చేసి వాటి వల్ల మనం ఈ 2 కేసులను కూడా విజయవంతంగా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డిటెక్ట్ చేసినటువంటి మన టీంకు అంటే ఒక కేసు వచ్చేసి ఎస్ఐ వెంకటరమణను, ఒక కేసు వచ్చేసి ఎస్ఐ చిరంజీవి వాళ్ళు లీడ్ చేసినటువంటి మన ఇన్స్పెక్టర్ రమణారెడ్డిని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అటు మన వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. సో ఈ రకంగా మనము మిగతా చోట్ల కూడా ఇంపార్టెంట్ టౌన్లలో కూడా మనం సీసీ కెమెరాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే ఇంకా మనకి ప్రాపర్టీ అఫెన్సులు కానీ లేకపోతే ఇంకా అదర్ ఏదైతే నేరాలు అన్నటువంటిది కూడా మనము ఎఫెక్టివ్గా మనం కంట్రోల్ చేయగలుగుతాము. ఓకే, థ్యాంక్ యూ.